అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం విముక్త సుధ గారు రచించిన బరువైన భార్య అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. భారతదేశంలోకి స్మార్ట్ ఫోన్లు వచ్చి 2 దశాబ్దాలైంది. ఒకప్పుడు ధనికులు మాత్రమే వాడే వస్తువు నేడు నిత్యావసరం అయిపోయింది. పని కోసమని భర్త, చదువు పేరు చెప్పి పిల్లలు దాన్ని తమ జీవితంలో భాగం చేసుకున్నారు. ఇంటిల్లపాది విరివిగా వాడే ఆ స్మార్ట్ ఫోన్ను తను వాడాలని లత ఎంతగానో ఆశపడింది. కాని పాత డబ్బా ఫోను తనను వేడునూ లేదు, కొత్త ఫోను చేతి కందనూ లేదు. ఎట్టకేలకు ఈ మధ్యే మార్కెట్లోకి కొత్త మోడల్ ఫోన్ రావటం, యాదృచ్ఛికంగా అదే సమయానికి భర్త ఫోన్ సరిగ్గా పనిచేయకపోవడంతో ఆయనకు కొత్త ఫోను, లతకు శ్రీవారి పాత ఫోను అందాయి. ఒక్కసారిగా ప్రపంచం అరచేతిలోకి వచ్చినట్టు అనిపించింది లతకు. మొదట్లో ఆ వేగాన్ని అందుకోవడానికి ఇబ్బంది పడినా కొడుకు సహాయంతో కొంత, తన చురుకుదనంతో మరికొంత ఇట్టే నేర్చేసుకుంది. వాట్సాప్ అంటే ఏంటో తెలుసుకుంది. పాత స్నేహితుల ఫోన్ నంబర్లను వెతికి పట్టుకుంది. 20 ఏళ్ల క్రితం తనతో పాటు 10వ తరగతి చదివిన వాళ్లందరూ ఒక వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారని, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారని తెలిసి చిన్నపిల్లలా ఆనందపడింది. కాలం గిర్రున తిరుగుతోంది. లత చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చి అప్పుడే సంవత్సరం దాటింది. తన బావి మాత్రమే ప్రపంచం అన్న భ్రమలో బతికిన కప్పకు ప్రపంచం అనే సంద్రం గురించి కొద్ది కొద్దిగా తెలుస్తోంది. 10వ తరగతి స్నేహితుల గ్రూప్లో గుడ్ మార్నింగ్ మెసేజ్లు, ఆ రోజు చేసుకున్న వంటలు, పిల్లల పుట్టినరోజుల నాడు ఫోటోలు పంచుకొని మురిసిపోవడము అలవాటైపోయింది. వసంత, రాజీ, భాను, చైతన్య ఇలా తన పాత మిత్రులలో కొందరు తనలాగే గృహిణులైతే మరికొందరేమో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నతంగా స్థిరపడ్డారు. అప్పుడప్పుడు ఈర్ష్యపడినా వాళ్ళని చూస్తే ఎందుకో చాలా గర్వంగా అనిపించేది లతకు. చిన్నప్పుడు తనతో టిఫిన్ డబ్బాలు, చాక్లెట్ ముక్కలు పంచుకున్న చీవుడి ముక్కు స్నేహితులు ఈ రోజు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారంటే నమ్మాలనిపించదు. ఒక్కోసారి నవ్వొస్తుంది కూడా. వారిలాగే తను కూడా చదువును కొనసాగించి ఉంటే బావుండేది కదా అనుకోని రోజు లేదు. ఏదైతేనే నేను సాధించలేనిది వీళ్లు సాధించారు అని గర్వపడేది. నా 10వ తరగతి ఫ్రెండ్ ఉంది కదా, అదేరా వసంత ఆంటీ, తను ఈ మధ్యే డ్రైవింగ్ కూడా నేర్చుకుంది తెలుసా అని కొడుకుతో గర్వంగా చెప్పేది. ఇలా రోజులు గడుస్తూ ఉండగానే ఒకరోజు వాట్సాప్ లో టింగ్ మన మెసేజ్, ఈ నెలాఖరు మనమంతా ఒక ట్రిప్ కి వెళితే ఎలా ఉంటుందోయ్ అంటూ వసంత. మనమంతా కలిసి కూడా చాలా సంవత్సరాలైపోయింది. ఈ సాకుతో కలిసినట్టు కూడా ఉంటుంది. మిమ్మల్ని చూడాలని స్కూల్ బెంచీల మీద నవ్వినట్టు మళ్లీ హాయిగా నవ్వుకోవాలని ఎంతో ఇదిగా ఉంది అని భాను. సంవత్సరాలు కాదే, దశాబ్దాలు అను అని వెంటనే ఇంకో మెసేజ్, అవునే నేను కూడా అదే అనుకుంటున్నాను. ఇదిగో నువ్విలా చెప్పేశావు, నాకు కూడా ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతోంది. ట్రిప్కైతే నేను రెడీ, ఎప్పుడు ఎక్కడ ఎలా అనేది మీ ఇష్టం. ఎమోజీలతో తన ఎగ్జైట్మెంట్ వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తోంది మరో స్నేహితురాలు. కొద్దిసేపట్లోనే గ్రూప్ అంతా ఏం చెయ్యాలి, ఎప్పుడు వెళ్ళాలి అనే ప్రణాళికలతో నిండిపోయింది. కొందరు నాకు కుదరదంటే మరికొందరు అమ్మో ట్రిప్పా అని భయపడ్డారు. కాని అందరి మనసులో ఆసక్తి, ఆతృత. అప్పుడే వంట ముగించుకొని వచ్చిన లత ఈ మెసేజ్లన్నీ చూసి ముందు భయపడింది. బాల్య స్నేహితుల్ని కలవాలని మనసు ఉవ్విళ్ళూరుతున్నా ట్రిప్ అంటే ఎందుకో భయం వేసింది. 16 ఏళ్ల వయసులో పెళ్లి కొడుకు చేయి పట్టుకుని 100 మైళ్ల దూరాన ఉన్న అత్తింట్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత బంధువుల ఇళ్లకని, గుళ్లకని, పెళ్లిళ్లకని కుటుంబ సమేతంగా వెళ్లడం తప్ప ప్రత్యేకంగా ట్రిప్ కంటూ ఎప్పుడూ వెళ్లలేదు. తనుండే చిన్న పల్లెటూరులో కుటుంబమంతా కలిసి ట్రిప్కు వెళ్లటం, కొత్త జంట హనీమూన్ కు వెళ్లటం లాంటి అలవాట్లు తనకి తెలిసినంత వరకు ఎవరికీ లేవు. దానికి తోడు మామగారికి అప్పుడెప్పుడో ఎవరో స్వామీజీ చెప్పారట, తిరుపతికి వెళ్తే నీ కొడుక్కి మంచిది కాదు అని. దాంతో మిగతా కుటుంబాల్లా ఏడాదికోసారి తిరుపతి వెళ్లే భాగ్యము లేకుండా పోయింది. చిన్నప్పుడంతా పెళ్లయ్యాక నీ మొగుడితో ఎక్కడికైనా వెళ్ళవే అనేవారు ఇంట్లో. ఎక్కడికైనా అంటే గుళ్లకి, పెళ్లిళ్ళకి, మహా అయితే పట్నంలోని హాస్పిటల్కి అని అప్పుడు అర్థం కాలేదు తనకి. పెళ్లైన ఏడాదికే పిల్లలు, వారి ఆలన పాలన, చదువులు, ఇంటి పని, వంట పని, పాడి లేకపోయినా ఇంట్లో ఆవును ఉంచుకుంటే మంచిది అని ఎవరో చెప్తే మామగారి ఇంట్లో తెచ్చిపెట్టిన ఆవు సంరక్షణ మొత్తం చూసుకోవటం, ఇన్ని ఊపిరి సలపని పనుల మధ్య సమయం ఎలా గడిచిపోతుందో తనకే తెలియలేదు. 25 ఏళ్ల వైవాహిక జీవితంలో కేవలం తను తన భర్త కలిసి ఎక్కడికి వెళ్ళిందీ లేదు అని ఈ రోజు గుర్తొచ్చింది తనకు. ఇక ఒంటరిగా వెళ్లటమంటే అమ్మో కలలో కూడా జరగదు. ఆహా, జరగనివ్వరు. 2 రోజుల తర్వాత మళ్లీ గ్రూప్లో మెసేజ్, ఈసారి రాజీ నుంచి,
మనమంతా ఎక్కడికెళ్తే బాగుంటుందా అని నేను వసంత కలిసి చాలా ఆలోచించాం. చివరికి 2 ప్లేస్లు మీ ముందు పెడుతున్నాం. ఎక్కువ మంది ఏది ఎంచుకుంటే అదే మన డెస్టినేషన్. ఎవరైనా రాలేదో మీకున్న కాస్త జుట్టు కూడా తెల్లగా అయిపోతుంది. ఇదే నా శాపం. మెసేజ్లోనే రాజీ ఆనందము, ఆతృత కళ్లకు కట్టినట్టు తెలుస్తోంది. 40 ఏళ్లొచ్చినా గడుసుతనం మాత్రం తగ్గలేదు మా రాజీకి అనుకుని చిన్నగా నవ్వుకుంది లత. ఇంతకీ ఆ 2 ప్లేస్లు ఏంటో అని చూస్తే అప్పుడు కనిపించింది తను ఎప్పుడో మర్చిపోయినా తన గొంతెమ్మ కోరిక. చిన్నప్పటి నుంచి లతకు ఒక కోరిక ఉండిపోయింది. పెళ్ళయ్యాక దాని సంగతే మర్చిపోయింది. అప్పుడప్పుడు టీవీలో చూసి మురిసిపోవటం, ఎప్పుడైనా పేపర్లో కనబడితే చింపి తన చీరల బీరువాలో దాచుకోవటం తప్ప పెద్దగా ఏం చేయలేకపోయింది. తనకు తెలిసిన వారి పిల్లలకు పెళ్లి చేసి అత్తారింటికి విశాఖపట్నం పంపిస్తున్నారంటే సంబరపడింది. ఎప్పుడైనా ఆమె పుట్టింటికొస్తే అడిగి తెలుసుకోవచ్చు కదా అని. ఇంతకీ ఆ గొంతెమ్మ కోరిక బీచ్ చూడటం. లతకు ఇప్పుడు 40 ఏళ్లు. కాని ఇప్పటి వరకు ఆమె బీచ్ చూసింది లేదు. నిజంగా వెళితే నచ్చుతుందో లేదో కూడా తెలీదు. కాని అదేంటో ఆ ఫ్యాసినేషన్ అలా ఉండిపోయింది. బహుశా సినిమాల ప్రభావమో ఏమో, లేదా 8వ తరగతి తెలుగు పుస్తకంలో సముద్రం గురించి కవితా ప్రభావమో ఏమో మరి. కాని బీచ్ చూడాలి, అలలతో ఆడుకోవాలి, ఆ నీళ్లు ఎంత ఉప్పగా ఉంటాయో తెలుసుకోవాలి, ఆ ఇసుక ఎందుకంత మెత్తగా ఉంటుందో కనుక్కోవాలి. అమ్మో, గొంతెమ్మ కోరికలు. గ్రూప్లోని వారంతా కలిసి గోకర్ణ బీచ్ ను ఎంచుకున్నారు. కొందరైతే అప్పుడే షాపింగ్ కూడా మొదలు పెట్టేశారు. వసంత రాజీ అందరికీ మరీ చెప్పారు ఎలాగైనా సరే రావాలని. అప్పుడప్పుడు దగ్గరలో ఉన్న 2-3 కలవటం తప్ప అందరూ కలిసింది లేదు. ఒకవేళ నిజంగా ఈ ట్రిప్పు అనుకున్నట్టు జరిగితే, స్నేహితుల్ని కలిస్తే, ఆ ఊహే ఎంతో కొత్తగాను ఉత్సాహంగానూ ఉంది. కొంత భయంగానూ ఉంది. ముందైతే అమ్మో అస్సలు వీలు కాదు, ఇంట్లో ఒప్పుకోరు, నేను రాను అని చెప్దామనుకున్న లతను బీచ్ అన్న మాట బాగా ఊరించింది. మనసు పొరల్లో ఉన్న ఆశ మెల్లగా చెవిలో ఏదో చెప్తున్నట్టు అనిపించింది. పైగా ఈ అవకాశం పోతే మళ్లీ ఇలా స్నేహితులందరితో కలిసి సరదాగా గడిపే సమయం రావటం కష్టం. కాదు అసంభవం. అందుకే ఎలాగైనా సరే వెళ్లి తీరాల్సిందే అని నిర్ణయించుకుంది. కాని ఆ విషయం ఇంట్లో ఎలా చెప్పాలో తెలియక, చెప్తే ఏమంటారో అన్న జంకుతో వారం రోజులు పిల్లిలా అటు ఇటు తిరిగిందే తప్ప గొంతులోంచి మాట రాలేదు. ఇవాళ ఎలాగైనా చెప్పి తీరాల్సిందే అని సాయంత్రం అందరూ ఉన్నప్పుడు ధైర్యం కూడదీసుకుని చెప్పేసింది. ససేమిరా కుదరదని చెప్పేశారు ఇంట్లో వాళ్లంతా, చివరికి 9వ తరగతి చదువుతున్న చిన్న కొడుకుతో సహా. ఇదేంటిది కొత్తగా? అయినా దిక్కుమాలని ఫోన్ నీకు ఇచ్చుండాల్సింది కాదు. ఇప్పుడు చూడు, ఎవరో ఫ్రెండ్స్ ఊళ్ళు తిరుగుతున్నారని నువ్వు తిరుగుతానంటున్నావు. అయినా అంత దూరం ఆడవాళ్లు ఒక్కళ్ళు వెళ్తారా? మతుండే మాట్లాడుతున్నావా? ముందే రోజులు బాగాలేవు. చిన్నోడికి ప్రాజెక్ట్ వర్క్ ఉంది, మర్చిపోయావా? నాకు కూడా ఆఫీసులో ముఖ్యమైన పనులున్నాయి. అమ్మ ఆరోగ్యం సంగతేంటి? ఆవిడకు మందులు ఇవ్వకపోయినా పర్వాలేదు అనేనా నీ ఉద్దేశం? అయినా 2 రోజులు నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో వంట సంగతి? అసలు ఇదంతా ఆలోచించి మాట్లాడుతున్నావా లత? నీ ఫ్రెండ్స్ అంటే డబ్బున్నోళ్ళు, ఎన్నైనా చెప్తారు. 10 మంది నౌకర్లను పెట్టుకుని ఊళ్ళన్నీ తిరుగుతారు. వాళ్ళని చూసి నువ్వు కూడా అలాంటి ఆలోచన పెట్టుకోకు. విసురుగా ఆఫీస్కి వెళ్లిపోయాడు రఘు. తనకు మారు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. కొడుకు కూడా అమ్మెందుకు అమ్మలా ఉండట్లేదు, ఈ కొత్త అలవాట్లు స్నేహాలు ఏంటో అన్నట్టుగా చూసి స్కూల్కి వెళ్లిపోయాడు. అత్తయ్య గొనుగుడు సరే. వారం పాటు అంతా ముభావంగానే ఉన్నారు. చివరకు నెలాఖరు రానే వచ్చింది. శుక్రవారం సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన రఘుకు ఇల్లెందుకో నిశ్శబ్దంగా అనిపించింది. లత కోసం చూస్తుంటే ఆమె రాసిన లేఖ టీపాయ్ మీద కనిపించింది. కట్టెలు తెంచుకొనొస్తున్న కోపాన్ని అణుచుకొని చదవడం మొదలుపెట్టాడు. ప్రియమైన శ్రీవారికి, ఇలా మీకు లెటర్ రాయాలని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా? మన పెళ్లైన కొత్తలో సినిమాల్లో లాగా మీకు ప్రేమలేఖ రాద్దాం అనుకునేదాన్ని. కాని మళ్ళీ మీరు ఏమనుకుంటారో, అత్తయ్య వాళ్ళు చూస్తే తిడతారేమో అని మిన్నకుండిపోయాను. ఇన్నాళ్లకి ఇలా రాయాల్సి వస్తుందని అనుకోలేదు. మొన్న నేను స్నేహితులను కలవడానికి వెళ్తా అని చెప్పినప్పుడు మీ పాటికి మీరు తిట్టి వెళ్లిపోయారు. కనీసం నేను చెప్పేది వినిపించుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. నేను ఎప్పుడు మాట్లాడినా నా నోరు మూయించడానికి మీరు గట్టిగా అరిచేసి వెళ్లిపోతారు. మీరు ఆఫీసులో పనిచేసి అలసిపోయి ఇంటికి వస్తున్నట్టే నేను కూడా ఇంట్లో పనంతా చేసి అలసిపోతాను. అయినా కూడా చిన్నోడు స్కూల్ నుంచి రాగానే వాడికి తిండి, వాడి హోంవర్క్లు, ప్రాజెక్ట్ వర్క్లు అన్నీ దగ్గరుండి చేయిస్తున్నాను.
ఎప్పుడూ ఎన్ని మార్కులు వచ్చాయని అడగటమే తప్ప ఏ రోజైనా వాడి ప్రాజెక్ట్ వర్క్లో సహాయం చేశారా? పిల్లలు నా బాధ్యత మాత్రమే కాదండి, మన బాధ్యత. అత్తయ్యకు వయసు వల్ల వచ్చే మధుమేహం, కీళ్ళ నొప్పులే తప్ప మిగతా విషయాల్లో ఆరోగ్యంగానే ఉన్నారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. 2 రోజులు నేను లేకుండా స్వయంగా మాత్రలు వేసుకోగలరు. మరీ ఇబ్బంది అయితే మీరు దగ్గరుండి కొంచెం చూసుకోండి. ఎప్పుడు ఏం వేసుకోవాలో డబ్బాలో ఉంచి పైన రాశాను కూడా. పక్కిట్లో పనిచేసే లక్ష్మికి చెప్పాను, ఈ 2 రోజులు తను వచ్చి వండి పెడుతుంది. పర్యవేక్షించడానికి అత్తయ్య ఎలానో ఉన్నారు. ఎప్పుడు నా వంటను మాట వరుసకైనా మెచ్చుకొని మీరు 2 రోజులు నేను వండి పెట్టకపోతే కుటుంబం అంతా ఆకలితో చస్తారేమో అన్నట్టు అరవటం కొంచెం నవ్వు తెప్పించిందంటే నమ్మండి. అయినా నా స్నేహితుల గురించి మీరు అలా తక్కువ చేసి మాట్లాడతారని, కించపరుస్తారని నేను అస్సలు అనుకోలేదు. భర్త మీద ఆధారపడకుండా సొంత కాళ్ల మీద నిలబడి సంపాదిస్తున్నారనా? లేక మీకంటే ఎక్కువ సంపాదన ఉందనా? లేదంటే వాళ్ల సాన్నిహిత్యం వల్ల నేనెక్కడ మీ మాట జవదాటుతానోనని భయపడుతున్నారా? 2-3 నెలలుగా గమనిస్తూనే ఉన్నాను. నేను ఎప్పుడో ఒకసారి ఫోన్లో మాట్లాడినా విసుక్కున్నట్టు చూస్తారు. చిన్నోడితో కలిసి నా మీద, నా స్నేహితుల మీద కుళ్ళు జోకులు వేసి నవ్వుకుంటారు. టైంకి అన్ని పనులు పూర్తి చేసి పెడుతున్నా కూడా అస్తమానా ఫోన్ ఏంటి అని ఎద్దేవా చేస్తారు. సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చినప్పటి నుండి మీరు కూడా అదే ఫోను, ఫేస్బుక్, ఆ లోకంలోనే ఉంటారు కదా. కనీసం పిల్లాడితో స్కూల్ గురించి కూడా మాట్లాడరు. ఏం జరుగుతుందో కనుక్కోరు. అన్నీ చూసుకోవటానికి లత ఉంది కదా అని నమ్మకం. ఏమైనా అంటే అలసిపోయి వచ్చాను, నన్ను రెస్ట్ తీసుకొని అంటారు. మరి నా అలసట సంగతి? ఎన్నోసార్లు బిజినెస్ మీటింగ్స్ అని, ఫ్రెండ్స్తో ట్రిప్ అని అకస్మాత్తుగా వెళ్లిపోయేవారు. ఒక్కోసారి అక్కడికి వెళ్ళాక తీరిగ్గా పని మీద వచ్చానోయ్, 2 రోజుల్లో వచ్చేస్తాను అని చెప్పేవారు. 2 రోజులు కాస్త 4 అయ్యేవి. పని కాస్త స్నేహితులతో, కొలీగ్స్తో ట్రిప్ అయ్యేది. అయినా నేను ఆనందపడ్డానే తప్ప ఏనాడు మిమ్మల్ని చూసి అసూయపడలేదు. తిరిగొచ్చాక మీరు అక్కడ అలా ఉంది, ఇలా ఉంది అని చెప్తుంటే విని సంబరపడ్డాను. మీరు వెళ్తే నాకు చెప్తారు, నేను వెళ్తే మాత్రం మిమ్మల్ని అడగాలి. కనీసం నెల ముందే అడగాలి. అది పుట్టింటికైనా సరే. మిమ్మల్నే కాదు, అత్తయ్యని, చివరికి కొడుకుని కూడా అడిగి మీ అందరి అనుమతితో, అంగీకారంతో వెళ్ళాలి. భార్యాభర్త సగం సగమనే దాంపత్యంలో 40 ఏళ్లొచ్చినా అనుమతి లేనిదే అడుగు బయట పెట్టడానికి వీల్లేదంటే ఒక రకంగా ఇందులో నా తప్పు కూడా ఉంది. 9వ తరగతి చదివే కొడుక్కి వంట నేర్పకపోవటం, తన పనులు తాను చేసుకునేలా పెంచకపోవటం నా తప్పే. ఇంటి చుట్టూ కనీసం 2 మంచి స్నేహితులైనా చూసుకోకపోవటం, పెళ్లిళ్ళు, పేరంటాలతో పాటు స్నేహితులతో అప్పుడప్పుడు అయినా ఏదైనా సినిమాకు వెళ్లకపోవటం, వంట, వార్పు, ఇల్లు, వాకిలి తప్ప కనీసం ఒక్కటంటే ఒక్క వ్యాపకమైనా పెట్టుకోకపోవటం నా తప్పే. అలాంటి ఎన్నో చిన్న చిన్న తప్పిదాలు బరువు మోసి మోసి నా బరువు కూడా పెరిగిందనుకుంటాను. అందుకేనేమో ఎంత ప్రయత్నించినా నేను బరువు తగ్గటం లేదు. ఎప్పుడు అంటుంటారుగా, బాగా లావైపోయావు అని. మెల్లమెల్లగా ఆ బరువుని దించే ప్రయత్నమే చేస్తున్నాను. అందులో మొదటి అడుగే ఈ ఉత్తరం. ప్రేమతో, మీ బరువైన శ్రీమతి. విపరీతమైన కోపంతో ఉత్తరం చదవడం మొదలుపెట్టిన రఘు తెలియకుండానే ఆలోచనల్లో పడ్డాడు. బహుశా ఆలోచన కూడా అంటువ్యాధి లాంటిదేనేమో. లతలో పుట్టిన ఆలోచన రఘు దాకా వచ్చింది. రఘు ఆ ఆలోచనల బరువుని మోయగలడా? దాంపత్యం అంటే భార్యాభర్తలిద్దరూ కుటుంబ భారాన్ని, ఆనందాన్ని మాత్రమే కాదు, తీరికని, ఓపికని కూడా సమానంగా పంచుకోవడం అన్న నిజాన్ని జీర్ణించుకోగలడా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి. ఇక్కడ రఘు ఉత్తరం చదవడం పూర్తి చేసిన సమయానికి అక్కడ లత మాత్రం ఉప్పునీటి కెరటాలు జుట్టుని తాకుతుంటే చుట్టూ ఉన్న తన బాల్య స్నేహితులతో, అలలతో పోటీపడి మరీ పరుగులు తీస్తోంది. చిన్నప్పటి లతలా ఆడుకుంటోంది. స్త్రీలకు స్వేచ్ఛన దొరుకుతుందేమో గాని స్నేహం దొరకటం చాలా కష్టం. అలాంటి అపురూపమైన స్నేహాన్ని ఆ స్నేహితులు గట్టిగా పట్టుకొని గుండెలకు హత్తుకొని 40లలో 20లలో ఆడుకుంటున్నారు. ఆలోచనలిచ్చి పుచ్చుకుంటున్నారు. అలల హోరు కూడా మోగబోయేలా నవ్వుతూ, అందంగా, ఆత్మీయంగా, కింద పడిన గవ్వలతో పాటు జారిపోయిన బాల్యాన్ని ఏరి గుప్పెట్లో దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్షణంలో లతనే చూస్తున్న ఒక టీనేజీ అమ్మాయి తనలో తాను అనుకుంది, షీఈస్ జస్ట్ ఎ గర్ల్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.